హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెన్నీ రాయలసీమ. ఈరోజు వీడియో ఏమంటే, నేను మొన్న పోస్ట్ చేశాను కదా పెళ్ళి ముహూర్తంది. ఆ ముహూర్తం అయిపోయిన తర్వాత జరిగే కార్యక్రమంని నేను వీడియో పోస్ట్ చేశాను అనమాట. అందరు అనుకుంటుంటారు ఏంది పెళ్ళి గోల ఎప్పుడు అని, కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. నా కంటెంట్ ఏమంటే, పెళ్ళి పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి పెళ్ళి ఎండింగ్ వరకు జరిగితే అంటే మా మా ప్రకారం మేము ఎట్లా చేస్తాము అనే కాన్సెప్ట్ మీద నేను ఈ వీడియోస్ తీసి పోస్ట్ చేస్తాను అనమాట. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏమంటే పెళ్ళి అయిపోయిన తర్వాత, ముహూర్తం అయిపోయిన తర్వాత ఇట్లా దండలు మార్చుకోమని చెప్పినారు అనమాట పూజారి గారు. 3 టైమ్స్ ఏమో మార్చుకున్నారు వాళ్ళు. మార్చుకున్న తర్వాత కూర్చోబెట్టి మిగతా కార్యక్రమాలు చేపిస్తారనమాట. పెళ్లి కూతురు అయితే ఇంకా తాళి కట్టినప్పుడు అంటే జీలకర్ర బెల్లం తల మీద పెట్టినప్పటి నుంచి తాళి కట్టే వరకు మొహం అంతా ఏదో ఒకలాగా అంటే బాధతో ఏడుపు మొహం పెట్టిందనమాట. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం లైట్గా నవ్వుతూ స్మైల్ ఫేస్తో ఉందనమాట. అంతే కదండి, తాళి మన మెడలో పడిన తర్వాత మన పని అయిపోయినట్లే అనమాట. ఇంకా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఫస్ట్ తలంబ్రాలు పోపిస్తారు కదా, ఆ తలంబ్రాలు పోపిస్తారు అనమాట. పూజారి ఏం చేసినారంటే, ఫస్ట్ అక్షింతలు ఉన్నాయి కదా అవి తీసి వాళ్ళ ఇద్దరి చేతుల్లోకి ఇచ్చి మామూలుగా ఒకరి చేయి మీద ఒకరి చేయిని పెట్టించి టెంకాయ అంటే పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఏదో కొన్ని మంత్రాలు చదివినారనమాట. తర్వాత పెళ్ళి కొడుకు తలంబ్రాలు తీసుకొని పెళ్లి కూతురు తల మీద పోసినాడు అనమాట. తర్వాత పెళ్లి కూతురు అట్లా ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ చేసినారనమాట. పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూనే ఉన్నారు. ఇంకా కెమెరామ్యాన్లు అయితే కొంచెం స్టిల్స్ ఇవ్వండి సిస్టర్, కొంచెం స్మైల్ ఇవ్వండి అంటే వీళ్ళు కూడా కొంచెం నవ్వుతూ అట్లా కనిపించినారనమాట. మేమైతే ఈ మూమెంట్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేసాము. దాదాపు సంవత్సరం నుంచి పెళ్ళి అనుకొని లాస్ట్కి ఇప్పుడు జరుగుతుందనమాట. చాలా మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కోర్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో అంతకంటే ఎక్కువ కూడా కొంచెం బాధపడినాం అనమాట. పెళ్లి కూతురు వాళ్ళ నాన్న కూడా అంతే అండి, ఇంకా చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నారు. అంతే కదండి, ఆడపిల్ల అంటే ఆడపిల్ల జీవితమే అంతా. ఇంకా అవన్నీ చెప్పుకోకపోతే నేను వీడియోలో చూపించే మ్యాటర్ ఒకటైతే నేను చెప్పే మ్యాటర్ ఒకటైతే అది పెళ్లి టాపిక్లోకి వద్దాం. ఇంక ఈ దీంట్లో అయితే ఇప్పుడు సరవ తీసుకొని, అంటే సరవ అంటాం మేము దాన్ని, మీరు ఏమంటారు బిందె అంటారో ఏమో తెలీదు, సరవ అంటాము. సరవలోకి 5 రూకలు అంటే 5 రూకలు అంటే కాయిన్స్ అనమాట. 5 కాయిన్స్ తీసుకొని దానితో పాటు ఒక ఉంగరం తీసుకొని దాంట్లోకి వేస్తారంట. ఇక్కడ చెప్తానడనమాట స్వామి, ఇవి నేను వేస్తాను, ఎవరు ఉంగరం పట్టుకుంటే వాళ్ళది పై చేయి, అంటే పెళ్ళి తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్స్ అవన్నీ ఉంటాయి, అది ఇది అని చెప్తానడనమాట. కానీ ఒకరు గెలిచింది ఒకరు ఓడిపోయేది అవన్నీ కాదు, ఇద్దరు సమానమే అని కూడా చెప్పి నవ్వుతున్నారు. అట్లనే ఫస్ట్ స్టార్టింగ్ స్వామి ఇట్లా వేసినాడు అనమాట. అంటే వేయలేదు కానీ వేసినట్లా చెప్పినాడు. వాళ్ళు ఏం చేసినారంటే వెంటనే వెతకడం స్టార్ట్ చేసినారనమాట. పెళ్లి కూతురు అయితే నాకు దొరికింది అని చెప్పినాడు. ఇంకా లాస్ట్ స్వామి ఉండి నేను ఇంకా అసలు వేయలేదు ఉంగరము, వేయకుండానే అప్పుడే సెర్చ్ చేసేది మొదలు పెట్టేసినారు మీరు అని పంతులు గారు కూడా కొద్దిసేపు కామెడీ చేసినారనమాట ఆడ. తర్వాత నిజంగానే వేసినారు. అట్లా వేసేటప్పుడు అయితే ఒకసారేమో పెళ్లి కొడుకు దొరికింది, ఇంకా 2 టైమ్స్ పెళ్లి కూతురికే దొరికింది. అందరూ అంటున్నాం అనమాట, మేము ఆడ ఎంకరేజ్మెంట్ చేస్తున్నాము పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు తరపున కొంతమంది, ఇంకా పెళ్లి కూతురికి దొరికిందనమాట. ఆ మొహంలో చూడండి ఎంత వేయలేకపోతుందో. ఇది కూడా చాలా బాగా ఎంజాయ్మెంట్గా హ్యాపీగా ఎంజాయ్ చేసినారనమాట. ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడినారు. ఈ గేమ్లో పెళ్లి కూతురు విన్ అయింది. మీ లైఫ్లో ఎటువంటి కలహాలు లేకుండా ఇట్లాగే స్వచ్ఛంగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మై లవ్లీ సిస్టర్. జాగ్రత్త. హలో ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. బాయ్.